హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను గుమ్మడికాయతో సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈజీగా 10 నిమిషాల్లో కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఈ సూపు వెయిట్ లాసు డైటింగ్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకైతే గనక ఒక మీల్ కింద కూడా యూజ్ అవుతుందండి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది కదా, వేడిగా ఏదైనా సూప్ తాగాలి అనిపిస్తే ఈ హెల్తీ అండ్ టేస్టీ పంప్కిన్ సూపు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ సూప్ చేసుకోవటం కోసం నేను 1/2 kg ఇలాగా ఎల్లో పంప్కిన్ తీసుకున్నానండి. పైవైపు ఏమో గ్రీన్గా ఉండి లోపల ఎల్లోగా ఉన్న పంప్కిన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సీడ్స్ తీసేసి పైన స్కిన్ కూడా పీల్ చేసేసి ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 6-7 గార్లిక్ కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా వేరే ఏం వేయం మసాలాలు. ఒక ఆనియన్ స్లైసెస్ కింద కూడా వేసి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు 1 నిమిషం నుంచి 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒక 10 మిరియాలు, అలాగే కొంచెం బిర్యానీ ఆకు అంటాం కదా, 1 ఆకు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలకి మనకి ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది కదా, ఇందాక కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసి మూత మనం విజిల్ పెట్టకుండా కుక్కర్ వెనక వైపుకి తిప్పి 1 నిమిషం మగ్గనిచ్చినాక 2 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకున్నాక 1 నిమిషం ఫ్రై చేయండి, సరిపోతుంది. ఎక్కువ టైం అక్కర్లేదు, మనం ఎలాగో వాటర్ వేసి విజిల్ పెడతాం కదా, సరిపోతుంది. 1 నిమిషం కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఉప్పు అలాగే కొంచెంగా వాటర్ పోసుకోండి. 250 ml పోస్తున్నాను నేను. వాటర్ పోసుకుని ఒక్కసారి అన్నీ కలిపి మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టాలి. విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం 2-3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు, పంప్కిన్ వెంటనే ఉడికిపోతుంది. ప్రెషర్ అంతా పోయినాక మీరు చెక్ చేస్తే కనుక ఇదిగోండి ఇలా మొత్తం ఉడికిపోతుంది మెత్తగా. పంప్కిన్ ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇందులోంచి ఆ బిర్యానీ ఆకు తీసేద్దాం పక్కకి. కొంచెం వేడి ఆరాక మిక్సీలో కానీ ఇలా బ్లెండర్ కానీ యూజ్ చేసి మెత్తని ప్యూరే చేసుకోవాలి. దీన్ని కావాలి అనుకుంటే వడకట్టుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను వడకడుతున్నాను. తుక్కు ఎక్కువేమీ రాదు పంప్కిన్ సూప్లో మనకేమీను. ఆల్రెడీ మనం తోలు కూడా పీల్ చేసేసాం కదా. ఇలాగ వడకట్టుకున్నాక ఇందులోకి కొంచెంగా వాటర్ కూడా పోసుకుని మీరు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇంకో 250 ml వాటర్ పోసుకోవచ్చు మీరు. పోసుకున్నాక దీన్ని మళ్ళీ నేను వెనక్కి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో పోసుకుని మీరు వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మనకి మరీ రసంలాగా పల్చగా ఉండకూడదు, కొంచెం సాంబార్ లాగా ఉండాలి థిక్గా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు అలా చూసి అడ్జస్ట్ చేసుకొని కొంచెంగా ఉప్పు, కొంచెం షుగర్ కూడా వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. కొంచెంగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. ఇందులోకి నేను వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ 2 టీ స్పూన్స్ సాంబార్ పౌడర్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఏ సూప్స్లోకైనా కానీ ఇది ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక అన్నీ కలుపుకుని 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇలాగ 5 నిమిషాలకు మనకి ఉడుకు పట్టి ఒకసారి ఉప్పు అన్నీ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేడి వేడి సూపు సర్వ్ చేసుకోవటమే. మన పంప్కిన్ సూపు రెడీ అయిపోయిందండి. ఇది చాలా థిక్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేరే ఏం కార్న్ఫ్లవర్ కానీ ఇంకేమీ కలపక్కర్లేదు. పైన కొంచెంగా నెయ్యి అలాగే పంప్కిన్ సీడ్స్తో సర్వ్ చేస్తే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే సర్వ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. మన హెల్దీ అండ్ టేస్టీ గుమ్మడికాయ సూపు రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.